నమస్తే ప్రభుజీ, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. గురుజీ, బ్రహ్మ ముహూర్తం ప్రత్యేకత ఏంటి, ఎందుకు, అండ్ ఏ మంత్రం ఆర్ ఏ ధ్యానం ఎలా చేయాలి బ్రహ్మ ముహూర్తంలో పర్టికులర్గా? బేసిక్ ఏమిటంటే బ్రహ్మ ముహూర్తం అనేది మనకి మనం ఇంతకుముందు చర్చించారు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేది డే కూడా 3 విధాలుగా డివైడ్ చేయబడతారు. సో ఈ 3 విధాలుగా డివైడ్ చేసినట్లయితే మనకు సత్వగుణం అనేది బ్రహ్మ ముహూర్తంలో వస్తుంది. సూర్యోదయానికి 1.5 అవర్ ముందు, అంటే మనకి 5 o'clockకి ఆ 5:30కి సూర్యోదయం అయినట్లయితే మనకు 4 o'clockకి బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. లిటిల్ బిఫోర్ ఆల్సో ఫైన్. సో కాబట్టి దీన్ని అప్పటి నుండి అది మొట్టమొదటిగా ఏమిటంటే ఏ యాక్టివిటీ చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా స్పిరిచువల్ యాక్టివిటీ, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి నిద్ర నుండి లేచిన తర్వాత అప్పుడు ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. బయట అట్మాస్ఫియర్ డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు. తర్వాత ప్రత్యేకించి సత్వగుణంలో ఉంటారు కాబట్టి దెన్ అది మనకి ఫలితం అనేది రెట్టింపిస్తుంది. నామజపం చేసినప్పుడు కూడా ఫాస్ట్గా చేయగలం. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చూస్తుంటాం, 16 మాలలు జపం చేయాలి. ఇది మాకు 5:15 to 7:15 క్లోజ్ అయిపోయి, అంటే 4:30కి మేము 3:30కి లెగుస్తాం. సో ఫ్రెష్ అప్ అయిపోయి చేసేసరికి ఫ్రమ్ 4:30కి మళ్ళీ మాకు మంగళారతి ఉంటుంది. 4:30 to 5:15. సో 5:15 నుండి మళ్ళీ నామజపం చేస్తాం 2 hours. అప్పుడు చేసే ఆటోమేటిక్గా చాలా పీస్ఫుల్గా స్పీడ్గా అయిపోతుంది. కానీ అదే ఆఫ్టర్ 8 o'clock చేయడం ట్రై చేస్తే, లేదంటే నైట్ టైంలో చేయడం ట్రై చేస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. వీ హ్యావ్ టు పుష్ అవర్ సెల్ఫ్. కాబట్టి ఆ రకంగా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఏం చేయాలన్నప్పుడు ఈవెన్ మ్యూజిక్ టీచర్స్ వాళ్ళు చెప్తారు, ఆ సాధన చేయాలన్నప్పుడు కూడా అర్లీ మార్నింగ్ లేచేసి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అని చెప్తారు. స్టడీస్ అర్లీ మార్నింగ్, ఎందుకంటే బ్రెయిన్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. సో అప్పుడు మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఏం చేసినప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ప్రభుజీ, ఈ కలియుగంలో పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉంటే మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఎస్. సో మనకి అందరి దేవతల యొక్క నామాలు అనేది విష్ణు సహస్రనామాలు వస్తాయి. విష్ణు సహస్రనామాలు మొత్తం కూడా 1008 నేమ్స్ అన్నీ కూడా. సో మనకి 3 రామనామాలు వస్తాయి. శ్రీరామ రామ రమేతి, రమే రమ మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాణనే. సో కాబట్టి 3 రామనామాలు ఈ విష్ణు సహస్రనామాలకి సమానం. శాస్త్ర ప్రకారంగా 3 రామనామాలు ఒక కృష్ణనామానికి సమానం. కాబట్టి రామ అండ్ కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడశోకనామ్నాం కలికల్మషనాం నాశనం, నాథః పరతరోపాయం సర్వవేదేషు దృశ్యతే అంటారు. కాబట్టి కలియుగంలో సో ఎన్ని శాస్త్రాలు వెతికినప్పుడు కూడా ఈ షోడశోకనామం 16 సిలబల్స్ ఏదైతే ఉందో, సో ఏదైతే దీన్ని జపించినట్లయితే అంతకంటే మిగిలినది లేదు. ఎందుకంటే వేరే ఏ ఇతర మంత్రాలు జపించాలన్నప్పుడు కూడా కొన్ని నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఒకే చోట కూర్చొని చేయాలి, సో స్థిర ఆసనంలో ఉండాలి, తర్వాత అంతరంగంగా చేయాలి. సో ఇవన్నీ నియమ నిబంధనలు ఉంటాయి, శుచిగా ఉండి చేయాలి అని చేస్తారు. ఇప్పుడు అలా అన్నట్లయితే సో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, హౌ కెన్ దే డూ ఇట్? యంగ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళు చేయలేరు. సో లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇన్ దిస్ వే ఇప్పుడు కంటామినేషన్ టైంలో ఉన్న వాళ్ళు కూడా చేయలేరు. సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ లేకుండా మహామంత్రం అంటారు. అందుకే ఈ మంత్రాన్ని ఎనీ టైమ్ ఎనీబడి కెన్ చాంట్, ఈవెన్ ఆచార్యులు అంటే ఈవెన్ డాగ్ కెన్ చాంట్ అని అంటారు. అలా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇది చేయడం ద్వారా, తర్వాత వాళ్ళు చేస్తుంటే ఇతరులు వినడం ద్వారా, సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఈ మంత్రం శక్తి అనేది ఎవరు చేస్తారో దే కెన్ అండర్స్టాండ్. సో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో 1-2 రౌండ్స్తో స్టార్ట్ చేయండి, దాన్ని గ్రాడ్యువల్గా చూడండి. ఈ మంత్రం అనేది ఇట్స్ లైక్ ఎ సైన్స్. సైన్స్ అనేది ఫస్ట్ థియరీ చూస్తారు, తర్వాత ప్రాక్టికల్ ల్యాబ్లో వెళ్ళినట్లయితే సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అలాగే శాస్త్రం కూడా అలాంటిది, జస్ట్ థియరీనే కాకుండా దాన్ని అప్లై చేసి చూసినట్లయితే సో దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో అలాగే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సో ప్లీజ్ చాంట్ దిస్ మంత్ర, ఆల్ ఓవర్ ది వరల్డ్ సక్సెస్ఫుల్. ప్రభుజీ, ఈ హోల్ మన పాడ్కాస్ట్ డిస్కస్ చేసుకుంటే మీకు శ్రీకృష్ణుల వాళ్ళతో ఉన్న రిలేషన్ గురించి ఒకసారి చెప్తారా? లైక్ మీరు విట్నెస్ చేసింది, మీ రియల్ లైఫ్ స్టోరీస్. బేసిక్గా చెప్పాలంటే నేను ఒకనొక టైంలో ఏదో ఒక మూవీ చూస్తుంటే సమ్ హీరోయిన్ ఆర్ సంబడి వాళ్ళు కృష్ణు యొక్క విగ్రహాన్ని పెట్టేసి బాగా తీవ్రంగా ప్రార్థిస్తున్నారు.
ఆ సమయంలో నేనేమనుకున్నా అంటే నిజంగా కృష్ణుని కూడా ఆరాధిస్తారా అనుకున్నాను. ఓకే. బట్ ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో ఉండేది ఫొటోస్ కూడా రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. కృష్ణుడి యొక్క విశ్వరూపం బాలాజీ, భగవద్గీత ఉంటుంది అంతే, నథింగ్ ఎల్స్. సో మా ఫాదర్ కూడా హనుమాన్. సో సో ఈ 3 ఫొటోస్ తప్ప మా ఇంట్లో ఇంకా వేరే ఉండదు. మా ఫాదర్ కూడా చిన్నజీర స్వామి యొక్క ఫాలోవర్. సో ఆ రకంగా చేస్తుండేవారు. సో సమ్హౌ ఆ కల్చర్ అనేది ఉంది. కానీ తర్వాత గ్రాడ్యువల్గా ఎప్పుడైతే నేను భగవద్గీత చదివానో, తర్వాత భాగవతం చదివానో, అప్పుడు నిజంగా కృష్ణుడు అంటే ఎవరనేది నాకు తెలిసింది. అదర్వైజ్ సినిమాలు కూడా వాళ్ళు వాళ్ళు చూపించేది ఏమిటి, బ్రాడ్కాస్ట్ చేసేది ఏమిటంటే దాని ద్వారా మెసేజ్ అనేది కృష్ణుడు ఒక రకమైనటువంటి అశ్లీలంగా చేస్తారు. అంటే దాన్ని ప్రచారం చేస్తుంటారు. సో కాబట్టి ఇలాంటి శాస్త్రం బేసిస్ లేకుండా స్వతహా కల్పితాలు చేస్తూ అలా చేసినట్లయితే భగవంతుని సాధారణ మానవుడిగా చూస్తారు, సాధారణ మానవుని భగవంతుడిగా చూస్తారు. సో కాబట్టి ఈ విషయంలో నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, నేను ఐ డోంట్ వాంట్ టు కోట్ హిస్ నేమ్, వన్ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్. ఒకసారి దీక్షికా మేళా అని చెప్పేసి ఒకటి జరుగుతుండేది ఎవ్రీ టైం సికింద్రాబాద్లో. చాలా మెయిన్గా ఉమెన్ ఇది ఫేర్ అది. సో అక్కడ మాకు స్టాల్ ఇచ్చారు, బుక్ స్టాల్. అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈ ఫేమస్ హీరో వచ్చారు అక్కడికి అలాంగ్ విత్ హిస్ వైఫ్. సో వచ్చినప్పుడు తను అడిగారు, నేను సార్ మీ పేరు కూడా సేమ్, కాబట్టి మీరు దీన్ని తీసుకోండి, ఈ బుక్ తీసుకోండి, దేవాదేవుడు శ్రీకృష్ణ భవాని, కృష్ణ ద సుప్రీం పర్సన్ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పి ఆ బుక్ ఉంది, ఇచ్చాను. నో ఐ వాంట్ ఆస్క్ యూ ఒక క్వశ్చన్ అన్నాడు. ఎస్ సార్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అన్నాడు. సో తను ఏమడిగారంటే, కర్ణుడు ఎవరికి జన్మించారు అని అడిగారు. అంటే న్యాచురల్గా సూర్యుడికి కుంతిదేవికి జన్మించారు అని చెప్పాను. అంటే నో మీకు తెలీదు. సో తను జన్మించింది కుంతిదేవికి కృష్ణుడికి అన్నారు. మీరు ఎక్కడ చదివారు ఇది, మీకు ఎక్కడ నుండి వచ్చింది ఇన్ఫర్మేషన్ అడిగాను. అది శాస్త్రాలు కూడా లేదు, అది ఎవరికి తెలియదు, ఇట్స్ అ సీక్రెట్ అని చెప్పేసి అంటారు. శాస్త్రాలు లేనిది సీక్రెట్ ఎలా అవుతుంది? సో వాళ్ళ ఓన్ స్పెక్యులేషన్స్. కాబట్టి మూవీస్లో, సీరియల్స్లో చూసేదానికి ఒరిజినల్ స్క్రిప్చర్స్కి చాలా తేడా ఉంటుంది. సో దెర్ ఇస్ నో కంపారిజన్ బేసికలీ. కాబట్టి స్క్రిప్చర్స్ లో కూడా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ప్రభుజీ చదువుతున్నప్పుడు. ఒక దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. దానికి డోంట్ నో విచ్ టు ఫాలో యాక్చువల్లీ. అందుకోసం చెప్పేసి మనం ఏం చేయాలంటే, పూర్వాచార్యులు ఉంటారు, అంటే రామాచార్య, మధ్వాచార్య, వ్యాసమహర్షి, నాదమహర్షి, శిల ప్రభుపాల, ఇలా ఆచార్య పరంపర ఉంటుంది. వీళ్ళు రచించిన గ్రంథాలు చదివితే మాత్రమే ప్రామాణిక గ్రంథాలు. అప్పుడు మాత్రమే మనకి వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. సో భగవంతుడు అంటే ఎవరు, భక్తులు అంటే ఎవరు, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, భగవంతుడి క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినారు. అలా కాకుండా ఈ రోజులు ఎలా ఉంటుందంటే, రిలీజన్ అనే దానికి ఒక మీనింగ్లెస్గా తయారు చేస్తున్నారు. జస్ట్ లైక్ ఒక యారోని బుల్ సైలో షూట్ చేయాలనుకోండి, షూట్ చేయాలంటే సెంటర్ పాయింట్. సో అలా అవ్వట్లేదు. సో ఆల్ ఓవర్ వెళ్తుంది కానీ సెంటర్ పాయింట్ వెళ్ళట్లేదు, నియర్ బై కూడా వెళ్ళట్లేదు ఆ రింగ్స్లోకి. వాళ్ళు ఏం చేస్తారంటే, వన్ ఫైన్ మార్నింగ్ వచ్చేసేసి సో యారో వేసేసి దాని చుట్టూ సర్కిల్స్ గీసేస్తారు, అక్కడ బుల్ సైల్ పెట్టేసి సెంటర్ పాయింట్ పెట్టేసి. ఈ రకంగా ఈ రోజుల్లో రిలీజన్స్ అనేవి ఆ రకంగా తయారవుతున్నాయి. ఒరిజినల్గా అయితే పూర్వాచరణని పాటించాలి. సాధు, శాస్త్ర, గురు, ఈ ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే మ్యాచ్ అవుతాయో అప్పుడే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అని అంటాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు రాసిన గ్రంథాన్ని, ప్రతి ఒక్కటి బయట దొరికే ఏదో బాగా థిక్ పేపర్ ఉంది, లేదంటే గుడ్ ప్రింటింగ్ ఉంది అని కాదు. దానికి పూర్వాచార్యుల కన్సర్న్మెంట్, వాళ్ళ యొక్క కమెంటరీ ఉందా లేదా అని చూడాలి, అంతే తప్ప సో ఎవరు సర్టిఫై చేశారు దీన్ని అని చూడాలి తప్ప. జస్ట్ లైక్ సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఏదో ట్యూషన్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ట్యూషన్ చెప్పించుకున్న తర్వాత నాది డిగ్రీ అయిపోయిందంటే కాదు. మరి సో ఆథరైజ్డ్ యూనివర్సిటీకి వెళ్ళేసి, అయితే జేఎన్టీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, దేనికైనా, సో అలాంటి యూనివర్సిటీకి వెళ్ళేసి వాళ్ళు రికగ్నైజ్ చేసినట్లయితే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. సిమిలర్లీ ఏ గ్రంథాలు కూడా అలా ఆ రకంగా చదివితేనే తప్ప, సో పూర్వాచార్యులు ఉండి వాళ్ళ దగ్గరికి ప్రామాణికమైన ఆచార్యుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి సేవ చేస్తూ, పరిప్రశ్న అయినా సేవయ, వాళ్ళ సేవ చేస్తూ వాళ్ళని వినయంగా ఎంక్వైరీ చేస్తూ, సో ఆ రకంగా శరణాగతి వేడి చేస్తేనే అప్పుడు నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది సో హృదయంలో ప్రకాశిస్తుంది. అంతే తప్ప సో ఛాలెంజింగ్ క్వశ్చన్స్
అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ సో ఇర్రెలవెంట్గా ప్రజలు సో వాళ్ళకి చేస్తూ ఉంటుంటారు, ఏదో ఒకటి వాళ్ళకి తెలిసింది చదువుతూ ఉంటుంటారు, దానికి ఎలాంటి నాలెడ్జ్ అని ఉండదు. ప్రభుజీ సంధ్యాదీపం పెడతాం కదా, దాని ప్రాముఖ్యత, అసలు దీపారాధన ప్రాముఖ్యత. సో బేసిక్గా మనకి ఎప్పుడైతే సాయంత్రం అనేది ప్రతి సంధ్యలో కూడా మనకి బేసిక్గా ఆరాధన అనేది చాలా ముఖ్యం. దీంట్లో సంధ్యారాధన అనేది ఆ టైంలో ఉదయానికి బ్రహ్మముహూర్త టైంలో, తర్వాత సంధ్యా సమయంలో ఏదైతే మనం ఆరాధన చేస్తామో దానికి ఎక్కువ ఫలితం ఉందంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మముహూర్తం చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ నెక్స్ట్ సంధ్యలో కూడా సో మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది. ఆ సమయంలో శివుడు తన భూతగణాలతో పరిభ్రమిస్తూ ఉంటారు. ఎవరైతే ఇలాంటి ఆరాధన చేస్తుంటారో, విష్ణు ఆరాధన చేస్తుంటారో, భగవంతుడిగా నామజపం చేస్తుంటారో వాళ్ళని ఆశీర్వదిస్తాడు ఇలాంటి దీపారాధన ఇలాంటి చేయడం ద్వారా. కానీ ఎవరైతే అలా చేయకుండా అన్యమైన కార్యక్రమాలు చేస్తుంటారో సంధ్యా సమయంలో, ఈవెన్ పడుకున్నప్పుడు కూడా ఈవెన్ ఈ భూతపేద పిశాచాలను కూడా వస్తాయి డ్రీమ్స్లో కూడా. కాబట్టి వాళ్ళు పంపిస్తారు. సో ఆ రకంగా ఆ సమయంలో స్పిరిచువల్ యాక్టివిటీస్కి సరైన సమయం అంటారు. సో ఆ రకంగా సంధ్య మనకి ఇస్కాన్లో కూడా సంధ్యా ఆరతి అంటారు. సో భగవంతుడికి సో ఒక డే బ్రేక్లో సో ఇది సంధ్య అవుతుంది, సో అతనికి ఆరతి ఇస్తారు, ఇచ్చేసి దెన్ దే గివ్ రెస్ట్. ఒకటేంటంటే ఇప్పుడు మనకి డే అనేది వెళ్తుంది, రాత్రి అనేది వస్తుంది, అజ్ఞానం. సో ఈ రాత్రి వచ్చే ముందే అందుకే మనకి ఒక శ్లోకం ఒకటి పర్టికులర్గా ఒక శ్లోకం ఉంటుంది, ఈ అజ్ఞానం నుండి తొలగేసి జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పేసి. సమ్ రైట్ టైం కెన్ అనేబుల్ టు దీపం జ్యోతం పరబ్రహ్మ స్వరూపం అంటున్నారా ప్రభుజీ? అది ఉంది. అది కాకుండా ఈ అజ్ఞానం నుండి బయటపడేసేసి జ్ఞాన జ్యోతిని ప్రసాదించు అని చెప్పేసి. సో ఈ జ్యోతి అనేది కూడా జ్ఞానాన్ని రిప్రజెంట్ చేస్తుంది, నాలెడ్జ్. కాబట్టి వి లైట్ దట్. ఇంకోటి కూడా ఏంటంటే ఎప్పుడైతే భగవంతునికి ఏదో రకంగా మనం ఆరాధించాలి. యాక్చువల్గా 6-7 ఆర్టికల్స్ ఉంటాయి. ధూపం, దీపం, వస్త్రం, పుష్పం, ఆర్ఘ్యం పుష్పం, చామర, తర్వాత పీకాక్ ఫ్యాన్. సో ఇవన్నీ ఆర్టికల్స్ అని సో రిప్రజెంట్ చేస్తాయి. సో దీపం అనేది అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఈ పంచభూతాలన్నింటిని కూడా భగవంతునికి ఇస్తున్నాం ఇన్ రిటర్న్. కాబట్టి వీటిని ఉదాహరణకి ఈ పూజ చేసే ముందే శంఖాన్ని ఊదుతాం. శంఖాన్ని పూరించినప్పుడు ధ్వని, సౌండ్ అనేటువంటి ఎలిమెంట్ని మనం భగవంతునికి అర్పిస్తున్నాం. అలాగే ధూపాన్ని సో ఇది గంధం అంటాం, పుష్పాలు తర్వాత ధూపం అనేది ఫ్రేగ్రెన్స్ ఇస్తాయి. సో అది భగవంతుడికి అర్పిస్తున్నాం. సో అలాగే భూమి నుండి వచ్చాయి, సో భగవంతుడికి అర్పిస్తున్నాం. సో అలాగే అగ్నిని, అలాగే చామర వీస్తున్నప్పుడు వాయువు, అలాగే మన మనస్సు భగవంతుని యొక్క ధ్యానం, సో మంత్రోచ్చారణ చేస్తూ ఈ రకంగా ప్రణామం చేయడం, మన యొక్క అహంకారాన్ని ఆఫర్ చేయడం. కాబట్టి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఆర్టికల్, దీపం ఇవ్వడం అనేది. ఈ అన్నిట్లో అది కూడా వన్ ఆఫ్ ద ఆర్టికల్. కాబట్టి ప్రతి మందిరంలో కూడా ఏ సాంప్రదాయంలో అయినప్పుడు కూడా సో ఈ ఫుల్గా ఆర్తులు చేస్తారు. ప్రభుజీ దీపారాధనకి స్పెషల్గా ఈ రైచువల్ ఏదైనా శాస్త్రం చెప్పబడి ఉందా, యూ హ్యావ్ టు ఫాలో లైక్ దిస్ అని? ఇస్కాన్లో అయితే ఎలా చేస్తారు, ముఖ్యంగా రాధాకృష్ణులకి? ఇస్కాన్లో అయితే ఖచ్చితంగా పాంచరాత్ర విధి ప్రకారంగా నేను చెప్పినట్టుగా ధూపం, దీపం, వస్త్రం ఇవన్నీ కూడా ఆర్ఘ్యం ఇవన్నీ కూడా చేస్తాం కంప్లీట్గా. ఒకవేళ ఇవన్నీ చేయలేని వాళ్ళు కనీసం దీపం పెట్టినప్పుడు కూడా ఆ ఫలితం లభిస్తుంది. ఎలా చేయాలి గురుగారు దీపారాధన? రెగ్యులర్గా 2 ways. ఒకటి భగవంతుడి దగ్గర వెలిగించడం నెయ్యితో. రెండవది సో వాళ్ళు డైరెక్ట్గా 7-10, దీనికి ఒక స్పెసిఫిక్ నెంబర్ ఉంటుంది. పాదాల వద్ద 4, అంటే భగవంతుడికి పాదాల వద్ద 4, వీస్ట్ అంటే నడుము దగ్గర 2, సో ముఖం దగ్గర 3 times సర్కిల్స్, హోల్ బాడీ 7 times. ఆరతి ఇచ్చినట్లయితే ఇలా ఇవ్వాలి, లేనట్లయితే దీపాన్ని, నెయ్యి దీపాన్ని. కానీ ఒక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరు కూడా దీపాన్ని వెలిగించినప్పుడు దీపం నూనె అని చెప్పేసి వేస్తుంటారు, లో క్వాలిటీ, అండ్ ఆల్సో దట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సమ్ ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్స్. ఇప్పుడు ఏదైతే మార్కెట్లో అమ్ముతున్నారో అలాంటివి యాక్చువల్గా అలాంటివి పెట్టకూడదు. సో కాబట్టి
సి ప్రతి విషయంలో వాళ్ళ హెల్త్ విషయంలో మాత్రం సో మనం పర్టికులర్ మినరల్ వాటర్ తీసుకోవాలి, సో తర్వాత ఇలాంటివి తీసుకోవాలి, అలాంటి ఆయిల్ యూజ్ చేయాలని చూసుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు భగవాన్, సో భగవంతుడికి వచ్చేసరికి చీపెస్ట్ ఆఫ్ ద చీప్ వాడుతూ ఉంటారు. అగరబత్తి అనుకోండి, సో వాళ్ళకు ఒక పావు కేజీ, సో వాళ్ళకు 100 రూపీస్కో లేదంటే 60 రూపీస్కో రావాలి. అలా చూసినట్లయితే 2 వేస్లో మనకు వీఆర్ నాట్ ఆఫరింగ్ ద బెస్ట్ టు ద లార్డ్. మనం ఎప్పుడైతే లవ్ చేస్తున్నామో, ఇఫ్ యూఆర్ లవింగ్ సమ్వన్, విల్ ట్రై టు గివ్ దెమ్ ది బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ పిల్లల్ని లవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదైతే బెస్ట్, వాళ్ళకి బెస్ట్ కాలేజ్ కానివ్వండి, బెస్ట్ స్కూల్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, అన్ని బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలాగే ఎప్పుడైతే మనం కూడా భగవంతుని ప్రేమిస్తున్నామో దాంట్లో ఖచ్చితంగా బెస్ట్ ఇవ్వాలి. ఈ నూనె కూడా చాలా సాడెస్ట్ పార్ట్ ఏంటంటే మేము దాన్ని నిజం కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ ఎపిసోడ్లో వాట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ షుడ్ బి డన్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. కాబట్టి బ్రీఫ్గా చెప్పాలంటే ఏది చేసినప్పుడు, దీపారాధన చేసినప్పుడు కూడా ఏ నువ్వుల నూనెను, గీ పాసిబుల్ మీరు 2 సార్లు పెట్టే బదులు అట్లీస్ట్ ఒకసారి పెట్టండి, చిన్నది పెట్టినా నష్టం లేదు. అది కూడా నెయ్యి కూడా కొంచెం అంటే ఆవు నెయ్యి, తర్వాత సోర్స్ అనేది బెటర్ సోర్స్గా ఉండాలి. ఈ రోజు ఆవు నెయ్యి పేరుతో కూడా నంబర్ ఆఫ్ కల్తీస్ వస్తున్నాయి, కాబట్టి బెటర్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. సో అలా చేస్తున్నట్లయితే యూ విల్ గెట్ సమ్ సుఖృతి డెఫినెట్గా. అన్నోన్ అంటే అది విషయం, బట్ నోన్ ఫ్యాక్టర్ అనే దానికి తెలిసి కూడా అలాంటి చేయడం అనేది సో మనం చేస్తున్నటువంటి అపరాధం అవుతుంది, సేవా అపరాధం. ఎస్, బట్ దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఇట్ ఆల్సో. దాని పొగ కూడా, నేతి దీపం వెలిగించడం వల్ల దాని పొగ కూడా ఇప్పుడు ఎక్కువ వస్తున్న లంగ్ క్యాన్సర్ లాంటివి వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు. ఇప్పుడు నేతి దీపం పెడితే విల్ గెట్ గుడ్ ఫ్రేగ్రెన్స్, మంచి పొగ వస్తుంది, అది హెల్త్కి బెనిఫిటే చేస్తుంది. బేసిక్గా ఒరిజినల్ కౌగి అయినట్లయితే అది ఓల్డ్ అవుతున్న కొలిది దానికి మెడిసినల్ ప్రాపర్టీస్ పెరుగుతుంటాయి. సో దానికి ఇప్పటికీ కొన్ని డిఫరెంట్ కౌస్ యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ వస్తాయి. ఎప్పటికీ ఒరిజినల్ గీ అనేది పాడవదు, ప్లస్ దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, సో అది మ్యాక్సిమం లైఫ్ ఉంటుంది. కానీ ఏదైతే డూప్లికేట్ గీ ఏదైతే తయారు చేస్తున్నారు ఇప్పుడు ఆర్టిఫిషియల్గా, సో అవన్నీ కూడా కెమికల్స్ వేసి చేసిందో డెఫినెట్గా హార్మ్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హరే కృష్ణ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.